అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, వాళ్ళు నేను ఇక్కడ దుబాయ్లో ఫ్రెష్ డేట్స్ తోటి జామ్ చేశానండి. చాలా బాగుందండి. ఇప్పుడు చూడండి, కాయలు ఫ్రెష్ అనమాట. చెట్ల నుంచి అట్లా కోసుకుని ఇట్లా తెచ్చుకున్నాం అనమాట. తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాము. తెచ్చి ఇచ్చారు మాకు యూనివర్సిటీ నుంచి. ఎంత బాగుంది, ఫ్రెష్ కాయలు అనమాట. ఇట్లా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు పోసి మనం వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగి అందులోంచి గింజ తీసేయాలండి. గింజలు తీసేసి అన్నీ ఇలా ఒలుచుకొని మనం వీటిని 2 గ్లాసులు నీళ్లు పోసి ఆ క్వాంటిటీని బట్టండి, ఆ కాయలు మునిగేటట్టు నీళ్లు పోసి మంచిగా ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత చల్లగా అయ్యాక దాన్ని మనం గింజలు చూసారు ఎలా తీసానో అన్ని గింజలు శుభ్రంగా తీసేసేయండి. ముందే మీరు ఒలిసేసారనుకోండి, ఆ పైన మట్టి అంతా లోపలికి వెళ్తుంది. అందుకని కాయలు కడిగిన తర్వాతే గింజలు తీయండి. చల్లగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసి మళ్ళీ ఈ పేస్ట్ని అంతా మళ్ళీ ఆ గిన్నెలో వేసి మంచిగా అండి సన్న మంట మీద దగ్గరుండి మంచిగా ఉడకబెట్టాలి. ఇప్పుడు మిక్సీతో అంతా వేసేసాను చూడండి. మంచిగా 2 వాయిలు రుబ్బి, ఇది పండు కదండి, మరి నల్లగా అవ్వలేదు కదా, అందుకని కొంచెం కలర్ ఇలా లైట్ ఉందన్నమాట. ఇట్లా స్టవ్ మీద పెట్టి ఆ మిక్సీ వేసిన పేస్ట్ని బాగా ఇట్లా ఉడకబెట్టాలండి. మంచిగా మీకు అడుగు తడి అంటూ ఉండకూడదు. అడుగు కరెక్ట్గా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అయిన తర్వాత మీకు ఇష్టమైతే అండి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. మరి నేనైతే వేయలేదండి, ఎందుకంటే ఫుడ్ కలర్ ఎందుకు, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఎంత ఒరిజినల్ పళ్ళు కదా అని చెప్పి ఇలాగే ఉంచేశాను. చూస్తాక అలా ఉందగానండి, జామ్ భలే టేస్ట్ ఉందండి. ఇదిగోండి, నేను ఇక్కడ కుబూస్కి రాసుకుని తింటున్నాను చూడండి. కుబూస్కి రాసి ఇలా ర్యాప్ చేసి షుగర్ కానీ బెల్లం కానీ ఏమి వేయొద్దండి, జస్ట్ డేట్స్ది జామ్ అనమాట. ఇలా రొట్టికి రాసుకొని నేను మా అబ్బాయి చెరొక ముక్క డికాక్షన్లో తిన్నామండి. భలే ఉంది. నేను బ్లాక్ టీ తాగుతాను కదండి, బ్లాక్ టీలో షుగర్ ఉండదు, మిల్క్ ఉండదు, ఏముండదు. ఇట్లా డిప్ వేసుకుని చాయ్ పెట్టుకొని బ్లాక్ కాఫీ అయినా సరే భలే ఉంటుందండి. ఎందుకంటే అది చప్పగా ఉంటుంది, ఇది తీయగా ఉంటుంది కదండి. ఇలా డిప్ వేసుకొని ఆ చాయ్ తాగుతూ ఈ రోటీ తింటే అండి, చపాతీలకు రాసుకోవచ్చు, బ్రెడ్కి రాసుకోవచ్చు, పరాటాకి రాసుకోవచ్చు, పిల్లలకైతే దోశకు రాసి ఇవ్వచ్చు. చూసారా, ఇప్పుడు మీ ముందే నేను తిని చూపిస్తాను చూడండి. చక్కగా బ్లాక్ టీ తాగుతూ ఈ చక్క బయట చేసుకుని తిని చక్క టీ తాగితండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం వేడి చేస్తుందని భయం, ఎక్కువ తినను నేను. మరి పడేవాళ్ళు తినొచ్చు. చలికాలం అయితేనండి ఇలాంటి జాము భలే ఉంటుందండి. మంచి హెల్దీ అండి. పిల్లలకి దోశకి రాసి పెట్టండి, రొట్టెలకి రాయండి, చపాతీలకి రాయండి, బ్రెడ్కి రాసి ఇవ్వండి. బయట తెచ్చిన జాము కంటే ఇది 200% మంచిదండి. ఓకేనండి. మన కళ్ళ ముందు మన